శ్రీకృష్ణుడు తన తలపైన నెమలికను ఎందుకు పెట్టుకుంటారో మీకు తెలుసా? త్రేతాయుగంలో శ్రీరాముడు సీతమ్మ తల్లి వనవాస సమయంలో అడవిలో తప్పిపోతారు. అప్పుడు వాళ్ళకి బాగా దాహం వేస్తుంది. అప్పుడు శ్రీరాముడు నీళ్ళ కోసం ప్రకృతిని ప్రార్థిస్తారు. అప్పుడు ఉన్న పలానా ఒక అందమైన నెమలి వాళ్ళ ముందుకు వచ్చి, నీళ్లు ఉండే చోటికి మిమ్మల్ని నేను తీసుకెళ్తాను, నా వెంట రండి అని చెప్పి ముందుకు వెళ్తుంది. వెళ్తూ వెళ్తూ వారు దారిని అనుసరించు విధంగా తన పింజాలను ఒకటి ఒకటిగా దారంతా విదిలించుకుంటూ వెళ్ళింది. దారంతా నెమలీకలతో నిండేసరికి నెమలి పరిస్థితి గురించి ఆందోళన చెందిన సీతారాములు వేగంగా అక్కడికి చేరుకున్నారు. వారు అందమైన నీటి సరసనైతే చేరుకున్నారు గాని నెమలి ప్రాణాలను విడిచిపెట్టేసింది. నెమలి బలిదానంతో శ్రీరాముడు ఒక నెమలీకను తీసుకొని, నా తదుపరి జన్మలో నీ గౌరవాన్ని పెంచే విధంగా తలపై మోస్తాను అని వాగ్దానం చేశారు. ఆ మాట ప్రకారం శ్రీకృష్ణుడు నెమలి పింజాన్ని కృతజ్ఞతతో తన కిరీటంలో ధరించారు. మరింత యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.